హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజైతే నేను గోరుచిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నానండి. 10 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే నేను కుక్కర్లో చేయబోతున్నానండి. ముందుగా గోరుచిక్కుడుకాయని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను. తుంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వాటర్లో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. హీట్ అయ్యాక ఒక 2-3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలండి, చిన్నగా సన్నగా తరిగినవి. ఇది ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది కలుపుతూనే ఉండాలండి. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. ఇందులోనే చిటికెడు సాల్ట్ అండి. నేనైతే సాల్ట్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదండి. ఇప్పుడైతే వేసేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది మన టమాటా అనేది. ఇప్పుడు ఒకసారి అయితే ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేద్దాం. చూడండి, టమాటా అనేది కుక్ అయిపోయిందండి. ఇది బాగా ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కారం అండి, 1 స్పూన్ కారం. మాకైతే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, ఏమనుకోకండి. ఇప్పుడైతే ఉప్పు, కొత్త ఇంట్లోకి అయితే పక్కన డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడు గోరుచిక్కుడుకాయ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక టీ గ్లాస్ అయితే నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు ఒక 2 విజిల్లు రానివ్వండి, 2 లేదా 3. ఇప్పుడు చల్లారిపోయిందండి. చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి ఎలా ఉందో వీడియో అనేది. ఇప్పుడైతే ఒక్కసారి అయితే కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని కుక్కర్లో అయితే పిల్లలకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది, మనకు కూడా తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుందండి. సర్వింగ్ ప్లేట్లోకి అయితే మొత్తం తీసేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండి.